బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది. సీఎం కాకుండా విజయ్ని అడ్డుకుంటారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇక మెరీనా బీచ్ లో నిరసన తెలపాలంటూ విజయ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా ప్రచారంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మెరీనా బీచ్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాసేపటి కిందట గవర్నర్తో విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్రను కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ గగన, ఈరోజు మరోసారి టీవీకే అధినేత విజయ్ గవర్నర్ ను కొద్దిసేపటి క్రితమే కలవడం జరిగింది. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ గవర్నర్ ని కలవడం జరిగింది. ఈ 2 రోజుల్లో 2 సార్లు గవర్నర్ ని విజయ్ కలవడం జరిగింది. ఏదైతే తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరడం జరిగింది. అయితే నిన్న మనం చూసాం పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో. ఏదైతే విజయ్ కి సంపూర్ణ మద్దతు లేదు, సంపూర్ణ మెజారిటీ లేదంటూ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటును తిరస్కరించడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి తనకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించిన మీదట మరోసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, లోక్ భవన్ కు వెళ్ళడం జరిగింది. లోక్ భవన్ లో విజయేంద్ర అర్లేకర్ ను కలవడం జరిగింది. ఏదైతే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఏదైతే బల నిరూపణకు సంబంధించి తాను అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పేసి కూడా గవర్నర్ కు చెప్పడం జరిగింది. అయితే దీని మేరకు గవర్నర్ విజయ్ ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంతృప్తి చెందారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే నిన్న కూడా సేమ్ మెజార్టీకి సంబంధించి ఇదే తరహాలో గవర్నర్ ఒప్పించలేకపోయారు. అందుకోసమే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు విజయ్ని ఆహ్వానించలేకపోయారు. మరోసారి ఈ రోజు విజయ్ గవర్నర్ ను కలవడం వెనక న్యాయ నిపుణులతో చర్చించారనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ గనక గవర్నర్ ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం గతంలో ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గవర్నర్ బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీలో తన బలం ఏంటో ఫ్లోర్ లో చూపించుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ గవర్నర్ తనని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోవాలనే ఒక ఆదేశాలు తెచ్చుకోవాలని చెప్పేసి విజయ్ ఆలోచిస్తుంది తెలుస్తుంది. అయితే అందుకు ముందుగానే గవర్నర్ మరోసారి కలిశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఇంకా ఏ విధమైన సానుకూల స్పందన రాకపోవడంతో ఇటు విజయ్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా విజయ్ పార్టీకి ఓటేసిన ఓటర్లు కావచ్చు కాస్త ఆందోళన చెందుతున్నారు. గవర్నర్ తీరుపై మండిపడుతూ వాళ్ళు మెరీనా బీచ్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు మెరీనా బీచ్ లో కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేయడం, పోలీసులను బందోబస్తు కింద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న విజయ్కి ఇచ్చిన బందోబస్తు కూడా తగ్గించడం జరిగింది. నిన్నటి వరకు కూడా Z+ సెక్యూరిటీ ఉండేది, అది కూడా Y+ సెక్యూరిటీకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నివాసాల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద ఉన్న పోలీసులను కూడా తగ్గించడం జరిగింది. ఎందుకంటే దీనికి ఏదైతే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్నది ఇప్పటికీ కూడా సందిగ్ధంగా ఉన్న పరిస్థితుల్లో పోలీసు ఉన్నతాధికారులు ఈ తరహా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికైతే నిన్న గవర్నర్ ఒప్పుకుంటే కనుక ఈరోజు ముఖ్యమంత్రిగా ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ఉంటుండేది. కానీ గవర్నర్ ఒప్పుకోకపోవడంతో ఈ ప్రమాణ స్వీకారం కాస్త బ్రేక్ పడింది. మరి బహుశా ఈరోజు గవర్నర్ గనక ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్తే గనక రేపు ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఇంకా ముహూర్తం ఖరారు చేయాల్సింది. మొత్తానికైతే మరోసారి ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. గగన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.